గైస్ ఇదైతే ప్రోమో 2, ప్రోమో 3 రిలేటెడ్‌గా ఇంతకుముందు ప్రోమో 1 గురించి వీడియో చేశా. ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. ప్రోమో 2లో మీరు చూసినట్టు కమాండర్‌కి ఎందుకు అసలు టాస్క్ పెట్టారు? ఆ టాస్క్‌లో లాస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రజలతో ఎందుకు టాస్క్ పెట్టారు? అదే మీరు ప్రోమో 3లో చూసినట్టు సుమన్ శెట్టికి, సంజన గల్రానికి ఎందుకు టాస్క్ పెట్టారు? ఈ టాస్క్‌లో సంజన గల్రానికి ఏమైనా ఫేవర్ అయిందా? సంచలకి ఫేవర్ చేశారా? సుమన్ శెట్టికి హైట్ అడ్వాంటేజ్ ఏమైనా అన్నదా? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందామా? పిన్ టు పిన్ క్లారిటీగా అంటే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటది. హై గైస్ నా పేరు సుమన్ వెల్కమ్ బ్యాక్ టు చెన్నై నైన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ వేసుకొని మామ. ప్రోమో 2లో మీరు టాస్క్ పేరు ఏంటంటే యూనిట్ ఆర్ రేసింగ్ కిట్. ఆ టాస్క్లు ఏంటంటే ఉన్న కమాండర్ ఎంతమంది ఉన్నారో తనుజ, నిఖిల్, సంజన గల్రాని, డెమాన్ పవన్ వీళ్ళందరికీ ఒక బాస్కెట్ ఇస్తారు. అంటే ఒక బుట్ట ఇస్తారు. ఆ బుట్టకు హోల్ ఉంటుంది. ఆ బుట్టలో అయితే బాల్ అనేది ఎవరికైతే తక్కువ అవుతుందో ఈ రౌండ్ ఫస్ట్ రౌండ్ వాళ్ళు విన్ అవుతారు. ఇది రౌండ్ వైజ్గా ఒక 3 రౌండ్ జరుగుతుంది. సో ఆ ఫస్ట్ రౌండ్లో టాస్క్ వాళ్ళు విన్ అవుతారు. ఇలా ఎవరు ఫస్ట్ విన్ అయ్యారంటే తనుజ బాల్లో బాస్కెట్లో తక్కువ బాల్ ఉంటాయి కాబట్టి తనుజ ఫస్ట్ రౌండ్ విన్ అవుతుంది. డెమాన్ పవన్ ఏమో సెకండ్, నిఖిల్ వచ్చి థర్డ్, సంజన గల్రాని లాస్ట్. కానీ ఇక్కడ ఈ టాస్క్కి వచ్చి సంచాలక్ ఎవరంటే రీతుకి సంజన గల్రానికి ఒక మన గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఏంటంటే నేను సంజన గల్రాని ఏమన్నా మీరు సంచాలక ఫెయిల్ చేస్తున్నారు, నేను డిఫెండ్ చేసుకుంటే నా స్ట్రాటజీ నువ్వు ఎవరు యూజ్ చేయడానికి అన్నప్పుడు ఇక్కడ టాస్క్ ఏంటంటే మన తనుజకి తనుజ వచ్చేసి డెమాన్ పవన్ నెట్టేస్తుంది. దాన్ని బట్టి రీతు వచ్చేసి డిసిషన్ తీసుకున్నది. ఇదైతే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు ఎలా తారుమారైతే తెలియదు, లైవ్లో చూసి మాట్లాడతాం. ఇక్కడ మన సంజనది తప్పు అని చెప్పలేము, రీతు తప్పు అని చెప్పలేము. అంతే ఆ గేమ్ అనే కన్ఫ్యూజ్లో అలా జరిగిపోయింది. తనుజ వచ్చేసి డెమాన్ పవన్ని నెట్టింది. ఓవరాల్గా నెట్టన అదైతే రాంగ్. సో అలా జరిగింది అనమాట. ఆ టాస్క్లో సంజన వచ్చేసి లాస్ట్ అయిపోయింది. తర్వాత లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక టాస్క్ పెడతారు. ఏ టాస్క్ అంటే ప్రజలతో ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఎవరైతే ఓడిపోతారో ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. మాక్సిమం ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారనే టాక్ వస్తుంది. ఆ టాస్క్ వచ్చి మన ప్రజలు ఎవరెవరంటే ఇమానియల్, సుమన్ శెట్టి, భరణి శంకర్, గౌరవ్ గుప్తా ప్రజలు. వీళ్ళ దాంట్లో తనుజ వచ్చేసి సుమన్ శెట్టికి ఎంపిక చేసుకుంటుంది. ఆ సుమన్ శెట్టికి ఎంపిక చేసుకున్నప్పుడు ఆ టాస్క్ ఒకటి పెడతారు. బిల్లెట్ టు విన్ అంటే పిరమిడ్, అది పిరమిడ్ కట్టాలి. ఆ పిరమిడ్ అయితే ఈ టాస్క్లో అయితే చాలా ఆర్గ్యూ ఉంటే తనుజకి, కళ్యాణ్కి, రీతు చౌదరికి వీళ్ళైతే చాలా ఆర్గ్యూ అయితే ఘోరంగా ఆర్గ్యూ జరుగుతుంది. కానీ డైరెక్ట్ లాస్ట్కి సంచాలక డిసిషన్ ఈజ్ ఫైనల్ కదా. ఎంత డిస్కషన్ చేసుకున్నా సంచాలక డిసిషన్ ఈజ్ ఫైనల్. ఈ టాస్క్లో ఓ బాక్స్ ఉంటే ఆ బాక్స్లో వచ్చేసి మన పిరమిడ్ వైజ్గా ఇట్లా పేర్చాలన్నమాట. బాక్స్ 1 బై 1 పెట్టాలి. కానీ ఇక్కడ నిజంగా సుమన్ శెట్టికి ఈ టాస్క్ ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకు హైట్ అడ్వాంటేజ్ అయిపోయింది. అతను ఆ 2 డబ్బాలు పెడితే ఆ హైట్ ఉంది. అలాంటిది 4 డబ్బాలు పెట్టారు. స్టార్టింగ్ తనే సుమన్ శెట్టి ఓవరాల్గా సుమన్ శెట్టి ఎగిరినో ఏమైనా చేసి సుమన్ శెట్టి కంటిన్యూగా పెట్టేశారు. కానీ ఒక డబ్బా అటు సైడ్కి, ఒక డబ్బా ఇటు సైడ్కి ఉంది. సంజన గల్రాని వచ్చి స్ట్రేట్గా కరెక్ట్ హ్యాజేజ్ పెట్టింది. మనం అనుకున్నది అంటే పిరమిడ్ నిర్మించాలంటే యాక్సిస్గా వంకర్ టింకర్ అనేది ఉండొద్దు, స్ట్రేట్గా ఉండాలి. కానీ సంచాలక్ అనేది కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ ఏమైనా అలా ఉందా లేదా అనేది సాటర్డే రోజు తెలుస్తుంది, మనకి ఇప్పుడు తెలియదు అలా కరెక్టా లేదా సంచాలక్ డిసిషన్ రైటా రాంగ్ అనేది. కానీ ఓవరాల్గా అయితే సంచాలక్ ఏం చేశారంటే తనుజ కూడా ఆర్గ్యూ చేస్తుంది కళ్యాణ్తో. సంచాలక్ ఏంటంటే సుమన్ శెట్టి ముందు పెట్టారు కదా, మీరు ముందు పెట్టలే, స్టాండ్ తీసుకోలే, ముందు స్ట్రేట్గా పెట్టాలని చెప్పాలి. సో సుమన్ శెట్టి ముందు పెట్టారు కాబట్టి ఈ రౌండ్ సుమన్ శెట్టి విన్ను. రేతు కూడా సుమన్ శెట్టికి హైట్ అడ్వాంటేజ్ అయిందని అలా ఆర్గ్యూ చేస్తుంది. కానీ ఆ ఆర్గ్యూని పట్టించుకోకుండా కళ్యాణ్ వచ్చి నేను సంచాలక్ యాజ్ ఏ సంచాలక్ నా డిసిజన్ ఈజ్ ఫైనల్ అనుకుంటా. సంజన వచ్చి యాజ్ ఏ పిరమిడ్ స్ట్రేట్గా కట్టింది. ఆ స్ట్రేట్ కాబట్టి నేను స్ట్రేట్గా ఉన్నదే కన్సిడర్ చేస్తాను. సో ఈ టాస్క్లో విన్ వచ్చి సంచాలక్ టాస్క్ అయిపోయింది. ఇది ప్రోమో 2, ప్రోమో 3 రిలేటెడ్గా మొత్తానికైతే ఈ టాస్క్లో సంజన విన్ అయిపోయింది. సుమన్ శెట్టి అయితే రన్నర్ అయిపోతారు. సో ఇంతవరకు జరిగిన దాంట్లో అప్డేట్ అయితే ఇది. ఓవరాల్గా ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టి మామ. వీలుంటే ఈ వీడియో కూడా షేర్ చేయి.